Hi friends, welcome to Tackle Knowledge channel. ఈరోజు APSCRTలో చాప్టర్ 3 Rain Where Does It Come From Part 2 చూద్దాం. Activity 1 Condensation. Take some water in a glass, add some pieces of ice to it, observe for few minutes. So గ్లాస్ తీసుకొని మనం దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసేసి వాటర్ వేసి మనం కొన్ని నిమిషాలు అబ్జర్వ్ చేయాలి. What changes do you observe on the outer surface of the glass? So బయట మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? You would observe formation of small drops of water on the outer surface of the glass. So ఈ వాటర్ లో ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల చుట్టుపక్కల మనకి వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి కనిపిస్తాయి గ్లాస్ అవుట్ సైడ్. You would observe formation of small drops of water on the outer surface of the glass. సో మనం చూసేది ఏంటంటే స్మాల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అనేది ఈ గ్లాస్ బయట ఒక సర్ఫేస్ మీద చూస్తాం అన్నమాట వాటర్ డ్రాప్లెట్స్. Why are these drops formed? Do they get formed if there are no ice in the glass? సో ఈ డ్రాప్స్ అనేటివి ఎట్లా ఫామ్ అవుతున్నాయి? ఈ డ్రాప్స్ ఒకవేళ ఐస్ వేయకపోతే ఫామ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఐస్ కూల్డ్ వాటర్ ఇన్ ద గ్లాస్ కూల్డ్ ఇట్స్ సర్ఫేస్. సో ఐస్ కూల్డ్ వాటర్ గ్లాస్ ని కూల్ చేస్తుంది సర్ఫేస్ బయట సైడ్ గ్లాస్ ని. Air around the glass contains water vapor which is warmer than the surface of the glass. So బయట ఉన్న గాలి ఆ గ్లాస్ ని వాటర్ వేపర్ గా కన్వర్ట్ చేస్తుంది సర్ఫేస్ యొక్క గ్లాస్ ని. Due to the cold glass, air close to its surface will also become cooler. సో ఏదైతే చల్లగా ఉంది కదా గ్లాస్ ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల వాటర్ లో, సో ఆ ఎయిర్ అనేది తగులుతుంది కదా సర్ఫేస్ కి, బయట సైడ్ ఎయిర్ ఉంటుంది. సో ఆ ఎయిర్ వల్ల అది చల్లగా అవుతుంది అనమాట. దిస్ చేంజెస్ ద వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్ అరౌండ్ ది సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్ ఇన్ టు వాటర్ అండ్ ఫార్మ్స్ స్మాల్ డ్రాప్స్ ఆన్ ది అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది గ్లాస్. సో ఆ చేంజెస్ అనేది వాటర్ వేపర్ గా గాలి అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట. సర్ఫేస్ కి తగులుతా ఉంటది కాబట్టి గ్లాస్ చుట్టూ వాటర్ ఐస్ అనేది గాలి తగలడం వల్ల బయట సైడ్ మనకి చల్లగా అవుతుంది. అప్పుడు డ్రాప్స్ అనేటివి outer surface లో ఫామ్ అవుతుంది. Have you ever observed in your daily life where water vapor changes into water? List them out. సో మీరు ఎప్పుడైనా గమనించారా మీ డైలీ లైఫ్ లో ఈ వాటర్ వేపర్ అనేది వాటర్ గా చేంజ్ అవ్వడం? ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ వాటర్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. సో వాటర్ వేపర్ నుంచి వాటర్ గా కన్వర్ట్ చేసేదాన్ని కండెన్సేషన్ అని అంటున్నాం. Clouds and rains. On a warm day, the sun heats up the ground as well as the water in seas, oceans, rivers, ponds, etc. సో మనం వార్మ్ డే లో చూసినట్టయితే సన్ వేడెక్కుతుంది అనమాట. సన్ హీట్ వల్ల గ్రౌండ్ అనేది వేడెక్కుతుంది. సో వాటర్ అనేది భూమి పైన ప్రెసెంట్ అయి ఉంటుంది కదా సీస్ లో, సముద్రంలో, రివర్స్ లో, పాండ్స్ లో అనేటివి. దిస్ వాటర్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్ వేపర్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్. సో ఈ కన్వర్జేషన్ ఎప్పుడైతే హీట్ సముద్రంలో పడుతుందో ఆ వాటర్ అనేది వాటర్ వేపర్ ద్వారా అది వాటర్ నుంచి కన్వర్ట్ అయ్యి వాటర్ వేపర్స్ కన్వర్ట్ అయ్యి దాని ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అని అంటున్నాం. దిస్ వాటర్ రైజెస్ అప్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. సో వాటర్ వేపర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈ అట్మాస్ఫియర్ లోకి, పైకి వెళ్తుంది అనమాట. యాజ్ వీ మూవ్ అవే ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ద ఎయిర్ బికమ్స్ కూలర్. సో మనం ఈ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి మనం దూరంగా వెళ్లే కొద్దీ మనకి చల్లదనం అనేది గాలి చల్లదనం అనేది తగులుతుంది అనమాట. హెన్స్ వెన్ వాటర్ వేపర్ రీచెస్ హైయర్ లెవెల్స్ ఇట్ కండెన్సెస్ డ్యూ టు కాంటాక్ట్ విత్ కూల్ ఎయిర్ అండ్ ఫార్మ్స్ స్మాల్ డ్రాప్స్ ఆర్ వాటర్ డ్రాప్లెట్స్. సో ఈ వాటర్ వేపర్ అనేది హై లెవెల్స్ కి కండెన్స్ అవుతుంది. ఎందుకు? డ్యూ టు కాంటాక్ట్ ఆఫ్ కూల్ ఎయిర్, గాలి వల్ల, చల్ల గాలి వల్ల, అండ్ ఫార్మ్స్ స్మాల్ డ్రాప్స్ ఆర్ వాటర్ డ్రాప్లెట్స్. సో ఆ చల్లగాలి తగలడం వల్ల స్మాల్ డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ అవుతుంది. దీస్ టైనీ డ్రాప్లెట్స్ రిమైన్స్ ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్ ఎట్ హైయర్ లెవెల్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ అండ్ అపియర్స్ యాజ్ ఎ క్లౌడ్. సో ఈ టైనీ డ్రాప్లెట్స్ అనేది ఫ్లోట్ అయ్యి గాల్లో అది హైయర్ లెవెల్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ లోకి, క్లౌడ్స్ లోకి చేరుతుంది అనమాట. అపియర్స్ యాజ్ ఎ క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది. యాక్టివిటీ 2 క్లౌడ్స్ ఇన్ కిచెన్. సో ఈ యాక్టివిటీ 2 చూద్దాం. టేక్ ఎ వెసల్ ఫిల్డ్ విత్ వాటర్. సో ఒక వెసల్ తీసుకొని వాటర్ ఫిల్ చేయాలి. కీప్ ఇట్ ఆన్ స్టవ్ అండ్ హీట్ ఇట్ స్లోలీ. సో స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో స్లోగా హీట్ చేయాలి. అబ్జర్వ్ ఫర్ సమ్ టైమ్. సో కొంచెం తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి
Now cover the vessel with a plate. So ఈ vessel ని plate తో కవర్ చేయాలి. Remove the plate after a couple of minutes. సో కొన్ని నిమిషాల తర్వాత ఆ ప్లేట్ అనేది తీసేయాలి. Fair time. సో ఇక్కడ చూపించినట్టుగా లిడ్ పెట్టిన తర్వాత 10 minutes తర్వాత ఫ్యూ మినిట్స్ తర్వాత తీస్తే ప్లేట్ మనకి ఎట్లా వేపర్స్ అనేవి వస్తాయి. డూ యూ సీ ఎనీ చేంజెస్ ఆన్ ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ది ప్లేట్? సో లోపల మనకి ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా అని అడుగుతున్నారు. పోర్ సమ్ కూల్ వాటర్ ఆన్ ది ప్లేట్ అండ్ అబ్జర్వ్ వాట్ హ్యాపన్స్. సో ప్లేట్ మీద మనము వాటర్ పోసి అబ్జర్వ్ చేయాలన్నమాట. వాట్ సిమిలారిటీస్ డూ యూ ఫైండ్ బిట్వీన్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ బాడీస్ అండ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ బౌల్ హీటెడ్ ఇన్ ది కిచెన్? సో మనం ఏ సిమిలారిటీస్ చూస్తున్నాం? ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, ఈ సర్ఫేస్ ఒక వాటర్ బాడీస్ అండ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అనేది బౌల్ లోపల హీట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అడుగుతున్నాం. ఫ్రమ్ బోత్ కేసెస్ డిస్కస్డ్ అబౌవ్ we knew that water vapor helps to form clouds. సో మనం ఈ రెండు కేసెస్ లో చూసినట్టయితే మనకి ఈ వాటర్ వేపర్ అనేది క్లౌడ్స్ లాగా ఈ పొగలు వస్తాయి కదా, అది క్లౌడ్స్ లాగా ఫామ్ అవ్వడం చూస్తాం అనమాట. ఈ క్లౌడ్స్ ఫార్మ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది డిఫరెంట్ వాటర్ బాడీస్ డు నాట్ స్టే దేర్. సో ఆ క్లౌడ్స్ ఫామ్ అనేది సర్ఫేస్ బయట ఏదైతే సర్ఫేస్ ఉందో అక్కడ డిఫరెంట్ వాటర్ బాడీస్ అనేది స్టే చేయవు అనమాట. దే స్టార్ట్ టు రిమూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ద డైరెక్షన్స్ ఆఫ్ విండ్. సో ఎట్టయితే గాలి ఉంటుందో ఆ గాలి వైపున అవి క్లౌడ్స్ అనేటివి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇన్ స్మాల్ రెయిన్ ఫారెస్ట్ there are flying animals. In some forests there are flying animals such as squirrels and snakes. సో కొన్ని రెయిన్ ఫారెస్ట్ లో మనం చూసినట్టయితే ఫ్లయింగ్ యానిమల్స్, స్క్విరిల్స్, స్నేక్స్ అనేటివి ఉంటాయి. As more clouds come together, they become laden with water vapor. సో క్లౌడ్స్ అనేటివి దగ్గరికి వచ్చే కొద్దీ అవి వాటర్ వేపర్ ని ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. విండ్ బ్రింగ్స్ ద క్లౌడ్ ఫ్రమ్ ద సీ టు ద ల్యాండ్. సో విండ్ అనేది క్లౌడ్స్ ని సముద్రం దగ్గర నుంచి ల్యాండ్ కి తీసుకొస్తాయి అన్నమాట క్లౌడ్స్. ఆ విండ్ గాలి, ద కూలర్ ఎయిర్ ఇన్ ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ కూల్స్ ద క్లౌడ్. సో ఆ చల్ల గాలి అనేది అప్పర్ లేయర్స్ లో అట్మాస్ఫియర్ లో క్లౌడ్స్ ని కూల్ చేస్తుంది అనమాట. హ్యావ్ యూ అబ్జర్వ్ ది కలర్ ఆఫ్ క్లౌడ్ బిఫోర్ రెయిన్? సో మనకు వర్షం పడే ముందు మీరు ఎప్పుడైనా క్లౌడ్ ని అబ్జర్వ్ చేశారా? హౌ ఆర్ క్లౌడ్స్ కన్వర్టెడ్ ఇన్ టు రెయిన్? సో ఈ క్లౌడ్స్ అనేటివి రెయిన్ గా ఎట్లా కన్వర్ట్ అవుతున్నాయి? వి ఆల్ నో దట్ వితౌట్ క్లౌడ్స్ ఇట్ విల్ నాట్ బి పాసిబుల్ టు గెట్ రైన్స్ అండ్ దట్ ఆల్ క్లౌడ్స్ డు నాట్ కాజ్ రైన్స్. సో మనం చూసినట్టయితే ఈ క్లౌడ్స్ అనేటివి ఫామ్ అవ్వదు ఎప్పుడు రెయిన్స్ గా పడక ముందు. క్లౌడ్స్ డు నాట్ కాజ్ రెయిన్. సో మామూలుగానే ఉంటాయి నార్మల్గా మనం చూసినట్టయితే క్లౌడ్స్ ని. అవి రెయిన్ గా ఫామ్ అవ్వాలంటే క్లౌడీగా ఫామ్ అవ్వాలి. అప్పుడు ఆ క్లౌడ్స్ బ్లాక్ గా కనిపిస్తాయి అనమాట. ఎప్పుడైతే క్లౌడ్స్ బ్లాక్ గా ఉంటాయో అప్పుడే మనకి వర్షం అనేది పడుతుంది అనమాట. సమ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లౌడ్ బిఫోర్ దే కాజ్ రెయిన్. సో వర్షం పడే ముందు ఈ క్లౌడ్స్ లో చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట మనకి. ఆ చేంజ్ ఏంటి? బ్లాక్ కలర్. సో బ్లాక్ కలర్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. వాట్ చేంజెస్ డూ యూ నోటీస్ ఇన్ ద స్కై అండ్ ఇన్ ద అట్మాస్ఫియర్ బిఫోర్ ఇట్ రైన్స్? సో రైన్ పడే ముందు స్కైలో అట్మాస్ఫియర్ లో ఏం డిఫరెన్సెస్ గమనిస్తాం మనం? వాట్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లౌడ్స్ బిఫోర్ రైనింగ్? సో రైన్ పడే ముందు ఏం చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తాం క్లౌడ్స్ లో? ది క్లౌడ్స్ మూవింగ్ ఇన్ ద ఎయిర్ ఆర్ జనరలీ ఎట్ హైయర్ లెవెల్స్. సో క్లౌడ్స్ గాల్లో అనేది ఫాస్ట్ హైయర్ లెవెల్లో పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సమ్ టైమ్స్ ద కూల్ బ్రీజ్ కమింగ్ అలాంగ్ విత్ ఎయిర్ మేక్స్ ద క్లౌడ్స్ కూలర్. సో కొన్నిసార్లు ఆ చల్ల గాలి అనేది ఎక్కువసేపు రావడం వల్ల గాలి అనేది క్లౌడ్స్ ని చల్లపరుస్తుంది అనమాట. దిస్ లీడ్స్ టు వాటర్ డ్రాప్లెట్స్ ప్రెసెంట్ ఇన్ ద క్లౌడ్స్ టు కండెన్స్ అండ్ ఫార్మ్ లార్జ్ వాటర్ డ్రాప్లెట్స్. సో ఈ కన్వర్సేషన్ ని డ్రాప్లెట్స్ ఎప్పుడైతే ప్రెసెంట్ అవుతాయో క్లౌడ్స్ లో అది ఆ క్లౌడ్స్ అనేవి కండెన్స్ అవి లార్జ్ వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఫామ్ అవుతుంది. Further cooling of clouds increases the size of their water drops and clouds become heavy and descend towards the earth. So ఇది ఫర్దర్ గా చూసినట్టయితే కూలింగ్ క్లౌడ్స్ అనేటివి వాటి యొక్క సైజ్ ఇంక్రీజ్ అయ్యి వాటర్ డ్రాప్లెట్స్ ఇంకా క్లౌడ్స్ అనేటివి హెవీ అయిపోయి అవి డిసెండ్ అవుతాయి అన్నమాట ఎర్త్ సైడ్ కి, భూమి పక్కకి వెళ్తూ ట్రావెల్ అవుతాయి అన్నమాట గాలికి. ది కలర్ ఆఫ్ సచ్ క్లౌడ్ చేంజెస్ ఫ్రమ్ వైట్ టు గ్రే గివింగ్ అస్ ది ఫీలింగ్. సో అదే నేను చెప్పినట్టుగా బ్లాక్ కాకుండా ఇక్కడ గ్రే ఇచ్చారు. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ క్లౌడ్స్ చేంజ్ అవుతుంది అనమాట. వైట్ కలర్ గా ఉంటుంది కదా, అది గ్రే కలర్ లో ఫామ్ అవుతుంది.
Acid rain is the combination of sulfur dioxide and nitrogen dioxide from polluting clouds from nuclear reactor and other fossils. So acid rain అనేది కాంబినేషన్ ఏమేమి కాంబినేషన్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ కాంబినేషన్ అది పొల్యూటింగ్ క్లౌడ్స్ అని అంటున్నాం. సో ఇవి ఫ్రమ్ న్యూక్లియర్ రియాక్టర్ అండ్ అదర్ ఫాసల్ ఫ్యూల్స్ నుంచి ఫామ్ అవుతుంది అన్నమాట యాసిడ్ రైన్. సో ద కలర్ ఆఫ్ సచ్ క్లౌడ్స్ చేంజెస్ ఫ్రమ్ వైట్ టు గ్రే గివింగ్ us the feeling of dark cloud gathering. సో మన కలర్ ఆఫ్ ది క్లౌడ్స్ వైట్ నుంచి గ్రేగా ఫామ్ అయినప్పుడు ఈ డార్క్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతుంది. When the size of water drops increases further, it becomes difficult for the cloud to hold them and water drops begins to fall. సో ఎప్పుడైతే సైజ్ క్లౌడ్ యొక్క సైజు ఇంక్రీజ్ అవ్వి వాటర్ డ్రాప్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఆ క్లౌడ్ అనేది బరువు పెరుగుతుంది అనమాట, హెవీగా ఫీల్ అవుతుంది, హెవీగా ఉంటుంది అనమాట. ఆ హెవీనెస్ వచ్చేసి అది వాటర్ డ్రాప్స్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఆ వాటర్ డ్రాప్లెట్స్ మనకి రెయిన్గా ఫాల్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రెయిన్. సో దాన్ని మనం రెయిన్ అని అంటున్నాం. ఫిగర్ 11లో చూపించున్నారు. సో ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ ఫిగర్ 11లో ఇక్కడ ఏమో గొడుగు వేసుకుని వెళ్తా ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది. In our daily life, we observe that before raining, clouds descend towards the earth's surface and we experience a cool breeze before rainfall. సో ఇంతకుముందు డైలీ లైఫ్లో అయితే మనం వర్షం పడే ముందు ఈ క్లౌడ్స్ అనేది మన ఎర్త్ సర్ఫేస్కి వస్తే అప్పుడు మనం చల్ల గాలి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం అనమాట, తర్వాత రెయిన్ఫాల్ అనేది పడుతుంది. In very cold conditions, the drops of water turn into crystals of ice and fall as a snow. సో కొన్ని కండిషన్స్లో అయితే ఎక్కువ చల్లదనం ఉంటే వాటర్ అనేది ఐస్ గడ్డలుగా పడతాయి అన్నమాట. సో అది ఫాల్ యాజ్ ఎ స్నోగా కానీ లేదంటే ఐస్ గడ్డలుగా కానీ పడటం చూస్తూ ఉంటాం. అది ఎక్కువ కండిషన్, కోల్డ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. సమ్టైమ్స్ బిగ్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ సాలిడిఫై ఇంటూ ఐస్ అండ్ ఫాల్ యాజ్ అ పీస్ ఆఫ్ ఐస్ నోన్ యాజ్ హెయిల్ స్టోన్స్. సో మనకు కొన్నిసార్లు అయితే పెద్ద డ్రాప్స్ వాటర్ అది పడే ముందే అది సోలిడిఫై అయిపోయి ఐస్ లాగా ఫామ్ అయ్యి అవి మనకి కింద ఐస్ ముక్కల్లాగా పడుతూ ఉంటాయి, వాటిని హెయిల్ స్టోన్స్ అని అంటున్నాం. డూ యూ నో జనరల్లీ వీ గెట్ రెయిన్స్ ఇన్ సమ్ పర్టికులర్ మంత్స్ డ్యూరింగ్ ద ఇయర్. సో మనకి కొన్ని పర్టికులర్ మంత్స్ మాత్రమే ఈ వర్షం అనేది పడుతుంది. ఇన్ అవర్ స్టేట్స్ రెయిన్ అక్కర్స్ నార్మలీ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. సో మనకి నార్మల్గా మన స్టేట్స్లో రెయిన్ పడేది జూన్ టు సెప్టెంబర్ వరకు. During that season, you might have observed in the sky that clouds are moving along with the winds blowing from western direction, southwest side. So మనకి ఈ సీజన్స్లో స్కైస్ అనేది ట్రావెల్ అవుతుంటుంది, డైరెక్షన్స్ వచ్చేసి విండ్ వల్ల బ్లో అవుతూ వెళ్తూ ఉంటాయి కాబట్టి క్లౌడ్స్ ఇది వెస్టర్న్ డైరెక్షన్కి వెళ్తుంది అనమాట, సౌత్ వెస్ట్ సైడ్కి. దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఆ గాలులని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటున్నాం. Similarly, we observe in the months of November and December, rains occur due to movement of clouds in the direction of wind blown from eastern side, northeast side. So, మనం నవంబర్ డిసెంబర్ మంత్స్లో చూసినట్టయితే అది నార్త్ డైరెక్షన్ ఈస్టర్న్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. సో అది నార్త్ ఈస్ట్ సైడ్ అని అంటున్నాం అనమాట, క్లౌడ్స్ ట్రావెల్ అవ్వడం విండ్కి. దీస్ విండ్స్ ఆర్ కాల్డ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సో వాటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని అంటున్నాం. Nowadays, we are not getting timely rains and seasons are also changing slightly. సో ఇప్పటి కాలంలో అయితే మనకి రెయిన్ టైమింగ్స్ అనేది చేంజ్ అయింది, సీజన్ కూడా చేంజ్ అయింది కొద్దిగా. థింకింగ్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ సో, అది మనం ఆలోచించాలి ఎందుకు అట్లా జరుగుతుంది అని. వాటర్ సైకిల్. వెన్ ఇట్ రైన్స్, పాండ్స్, లేక్స్ ఎక్సెట్రా ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. సో మనం ఎప్పుడైనా రెయిన్ పడితే పాండ్స్ లేక్స్ ఇవన్నీ ఫిల్ అవుతాయి అన్నమాట వాటర్తో. వాటర్ ఫ్రమ్ రెయిన్ఫాల్ రన్స్ డౌన్ యాజ్ స్మాల్ స్ట్రీమ్స్. సో వాటర్ అనేది రెయిన్ఫాల్ లాగా స్మాల్ స్ట్రీమ్స్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీస్ స్మాల్ స్ట్రీమ్స్ జాయిన్ టుగెదర్ అండ్ మేక్ బిగ్గర్ స్ట్రీమ్స్. సో ఈ చిన్న స్ట్రీమ్స్ అనేటివి ఒకదానికొకటి జాయిన్ అయ్యి అది పెద్ద స్ట్రీమ్స్గా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే స్ట్రీమ్స్ అంటే ఇవి వచ్చేసి స్ట్రీమ్స్ అంటే ఇట్లా అని ఫ్లో అవ్వడం అనమాట వాటర్. దీస్ బిగ్గర్ స్ట్రీమ్స్ జాయిన్ ద రివర్స్. సో ఈ బిగ్గర్ స్ట్రీమ్స్ అనేది రివర్స్లోకి కలిసిపోతాయి అనమాట. ద రివర్ ఫ్లో డౌన్ టు సీస్ అండ్ ఓషన్స్. సో ఈ రివర్స్ అనేటివి మళ్ళీ ఫర్దర్గా సముద్రంలో ఓషన్స్లో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. సమ్ ఆఫ్ దిస్ రెయిన్ వాటర్ సీప్స్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ బికమ్ గ్రౌండ్ వాటర్.
సో కొంత రెయిన్ వాటర్ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ లాక్కుంటుంది కాబట్టి గ్రౌండ్ వాటర్గా స్టోర్ అవుతాయి అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ వెరీ హాట్ డ్యూరింగ్ సమ్మర్, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ సీస్, లేక్స్, రివర్స్ ఎక్సెట్రా. సో మనకి సమ్మర్ సీజన్లో హాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది సముద్రం నుంచి, లేక్స్లో నుంచి, రివర్స్లో నుంచి, అండ్ కన్వర్ట్ ఇంటూ వాటర్ వేపర్. అది వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. దిస్ గోస్ అప్ ఇన్ టు ద ఎయిర్ టు ఫార్మ్ క్లౌడ్స్. సో ఆ వాటర్ వేపరే మనకి పైకి వెళ్ళి గాలి ద్వారా పైకి వెళ్ళి అది క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది. దీస్ క్లౌడ్స్ అగైన్ కూల్ అండ్ ప్రొడ్యూస్ రెయిన్. సో ఈ క్లౌడ్స్ మళ్ళీ అది చల్లబడి మళ్ళీ అది రెయిన్గా ఫామ్ అవుతుంది అనమాట, రెయిన్గా పడుతుంది అనమాట. ద సర్క్యులేషన్ ఆఫ్ ఏ వాటర్ into water vapor by evaporation, water vapor to clouds and clouds to rains by condensation is known as water cycle. So ఈ circulation of water to water vapor దాన్ని evaporation అని అంటున్నాం. వాటర్ వేపర్ టు క్లౌడ్స్ అండ్ క్లౌడ్స్ టు రెయిన్ ని కండెన్సేషన్ అని అంటున్నాం. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం వాటర్ సైకిల్ అని అంటున్నాం. దిస్ సైకిల్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ టేక్స్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్ నేచర్. సో ఈ సైకిల్ ఆఫ్ ఎవాపరేషన్ కండెన్సేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది మనకి నేచర్లో. ఫిగర్ 12 ఇక్కడ చూపించినట్టుగా చూడండి, క్లౌడ్స్ నుంచి రెయిన్ పడడం, తర్వాత గ్రౌండ్ ఈ వాటర్ పడడం, గ్రౌండ్ నుంచి మళ్ళీ పైకి క్లౌడ్స్కి ఫామ్ అవడం, ఈ సైకిల్ వాటర్ సైకిల్ అని అంటున్నాం. ఇఫ్ ద రెయిన్ డ్రాప్స్ ఆర్ వెరీ స్మాల్ దే ఆర్ కలెక్టివ్లీ టర్మ్డ్ డ్రిజిల్. సో రెయిన్ డ్రాప్స్ అనేది చిన్నగా ఉంటే వాటిని డ్రిజిల్ అని అంటున్నాం. డిఫారెస్టేషన్ అండ్ పొల్యూషన్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఆర్ నౌ కాజింగ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ డిఫారెస్టేషన్ అంటే ఏంటి, మనం చెట్లు కొట్టేయడం వల్ల ఫారెస్ట్లో నుంచి, సో దీన్ని డిఫారెస్టేషన్ అని అంటున్నాం. పొల్యూషన్ ఫ్యాక్టరీస్ వల్ల పొల్యూషన్, సో అది మనకి గ్లోబల్ వార్మింగ్లో చేంజెస్ తీసుకొస్తుంది. సో ద అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఆర్ నాట్ ఫేవరబుల్ ఫర్ క్లౌడ్స్ టు గెట్ కూల్. సో అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఫేవరబుల్గా లేక మనకి క్లౌడ్స్ అనేది చల్లబడట్లేదు అనమాట. కాన్సిక్వెంట్లీ దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్. సో అందుకని మనకి క్లౌడ్స్ ఫామ్ అవ్వలేక మనకి రెయిన్ఫాల్స్ అనేది తగ్గిపోయింది. దిస్ డిస్టర్బ్స్ ది వాటర్ సైకిల్ అండ్ కాజెస్ ఐదర్ ఫ్లడ్స్ ఆర్ డ్రౌట్స్. సో ఇది డిస్టర్బెన్స్ వల్ల మనకు వాటర్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫ్లడ్స్, డ్రౌట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఫ్లడ్స్, ఈ డ్రౌట్స్ అనేవి ఫామ్ అయ్యేది అందుకేనమాట. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, ఇప్పుడు ఏం నేర్చుకున్నాం ఈ చాప్టర్లో? వాటర్ ఆన్ ది ఎర్త్ వీ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms. సో వాటర్ అనేది ఎర్త్ మీద 3 forms లో ఉంటుంది. ఏ ఫామ్ లో? ఐస్, సాలిడ్ ఫామ్; వాటర్, లిక్విడ్ ఫామ్; అండ్ వాటర్ వేపర్, గ్యాషియస్ ఫామ్. ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ ఇస్ కాల్డ్ అన్ ఎవాపరేషన్. సో వాటర్ నుంచి వాటర్ వేపర్ చేంజ్ చేసే ప్రాసెస్ ని ఎవాపరేషన్ అని అంటాం. వాటర్ రిసీవ్స్ మోర్ హీట్ ఇట్ ఎవాపరేట్స్ ఫాస్టర్. సో వాటర్ ఎప్పుడైతే హీట్ ని రిసీవ్ చేసుకుంటుందో అది ఎవాపరేట్స్, అది ఎవాపరేషన్ కి దారితీస్తుంది అనమాట. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. క్లౌడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ టైనీ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వేపర్. సో క్లౌడ్స్ అనేది ఫామ్ అయ్యేది టైనీ డ్రాప్లెట్స్ వల్ల, డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వేపర్ వల్ల. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ సీస్, లేక్స్, పాండ్స్ ఎక్సెట్రా ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ క్లౌడ్ ఫార్మేషన్. సో ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అనేది మనకి సర్ఫేస్ ఆఫ్ సీస్, సముద్రమ్స్ వల్ల, లేక్స్ వల్ల, పాండ్స్ వల్ల అనేది ఈ క్లౌడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. రెయిన్ డ్రాప్స్ ఫాల్ బిట్వీన్ 7 and 18 miles per hour, 3 and 8 meters per second. సో రెయిన్ డ్రాప్స్ అనేది మనకి 7 to 18 miles per hour పడుతుంది, 3 to 8 meters per second పడుతుంది అనమాట. నెక్స్ట్, ఆల్ క్లౌడ్స్ డు నాట్ ఆల్వేస్ కాజ్ రెయిన్. సో అన్ని క్లౌడ్స్ మనకి రెయిన్ పడుతుంది అనేది మనం రెయిన్ కాజ్ అవుతుంది అనేది అనుకోలేము మనం. యాజ్ వీ మూవ్ అప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎయిర్ బికమ్స్ కూలర్. సో మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం మూవ్ అవుతున్న కొద్దీ, ఫార్ అవుతున్న కొద్దీ మనకి చల్లగాలి అనేది ఏర్పడుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇంటూ వాటర్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్. సో మనకు వాటర్ వేపర్ నుంచి వాటర్ కన్వర్జేషన్ ని కండెన్సేషన్ అని అంటున్నాం. సైకిల్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ ప్రెసెంట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ కాజెస్ రెయిన్. సో ఈ సైకిల్ ఆఫ్ ఎవాపరేషన్, కండెన్సేషన్ ఆఫ్ వాటర్ ఏదైతే ఎర్త్ సర్ఫేస్ మీద ప్రెసెంట్ ఉందో అండ్ కాజెస్ రెయిన్. ద కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ టు క్లౌడ్స్ అండ్ క్లౌడ్స్ టు రెయిన్ ఈజ్ నోన్ యాజ్ వాటర్ సైకిల్. సో వాటర్ టు వాటర్ వేపర్ టు క్లౌడ్స్ టు రెయిన్ ని వాటర్ సైకిల్ అని అంటున్నాం. The monsoon is a seasonal wind found especially in Asia that reverses direction between summer and winter and often brings heavy rains. So your monsoon season అనేది wind, monsoon season అంటే
సీజనల్ విండ్ అనమాట. సో అది ఎస్పెషలీ ఏషియన్ సైడ్లోనే రివర్స్ డైరెక్షన్ బిట్వీన్ సమ్మర్ అండ్ వింటర్ అండ్ ఆఫన్ బ్రింగ్స్ హెవీ రెయిన్స్. సో అది రివర్స్ డైరెక్షన్లో సమ్మర్ వింటర్ మధ్యలో హెవీ రెయిన్స్ అనేది పడుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.